dear buddies, welcome back to our channel Greetings for Travel. ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి చీరాల అండ్ బాపట్ల గురించి కంప్లీట్ బీచ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. అంటే ఏ బీచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళగలిగే బీచెస్ ఏంటి, వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఇండివిజువల్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదా ఫ్యామిలీగా వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన హైదరాబాద్ నుంచి వయా మిర్యాలగూడ నుంచి కనుక వెళ్తే చీరాలకి ఎగ్జాక్ట్లీ 305 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ పాకల బీచ్ కనుక వెళ్ళాలి అనుకుంటే 355 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒంగోలు నుంచి అయితే హార్డ్లీ 35 కిలోమీటర్స్, జస్ట్ ఒక 1 అవర్ ట్రావెల్ అయితే ఉంటుంది ఒంగోలు నుంచి అయితే. బట్ మనం పాకల బీచ్ కనుక కవర్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది, ఎందుకంటే దాని చాలా సూపర్ ఉంటుంది. అలాగే కొత్తపట్నం బీచ్ పాకల బీచ్ పక్కనే ఉంటుంది. అయితే మన ఫస్ట్ విజిట్ వచ్చేసి పాకల బీచ్కి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇది పాకల బీచ్ అయితే జంక్షన్ అనమాట. సో టంగుటూరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ మనం అదే రూట్లో కనుక వెళ్తే హార్డ్లీ ఒక 12 కిలోమీటర్స్ జర్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనకైతే పాకల బీచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో పాకల బీచ్లో ఏంటంటే క్రౌడ్ కూడా ఎక్కువ అంటే వస్తూ ఉంటారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా వస్తారనమాట. అండ్ ఇక్కడ సీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ బైక్ రైడ్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మోటార్ బైక్ రైడ్స్ లాగా చేయొచ్చు అనమాట. సో ఇదైతే అమేజింగ్గా ఉంటుంది. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ కూడా మంచి బ్లూ కలర్లో ఉంటాయి. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో తోపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక వెళ్తే. అలాగే సీ ఫుడ్ అని చెప్పాను కదా, సీ ఫుడ్ కూడా మంచి టేస్ట్గా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తారనమాట. మేమైతే మస్తు తిన్నాం, మస్తు ఎంజాయ్ చేసినాం. అలాగే మీకు కింద మోటార్ బైక్ రైడ్స్ అని చెప్పాను కదా, రైడ్స్ కూడా చాలా బాగా చేయొచ్చు. మంచి ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే బేసిక్లీ మనము చీరాల కానీ బాపట్ల కానీ వెళ్ళాలనుకుంటే ఏంటంటే బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మాత్రమే విజిట్ చేయాలి. సో ఆ తర్వాత విజిట్ చేస్తే మీకు తెలుసు కదా, రెయిన్ టైంలో అసలు అలౌడ్ చేయరు బీచ్ ప్లేసెస్లో. నార్మల్గా ఏంటంటే వెదర్ మంచి కూల్ ఉన్న టైంలో అయితే చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో ఇంకా స్కోప్ ఉంటుంది. సో అలాగే గైస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 21 బీచెస్లో అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 8 to 12 బీచెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా వెళ్ళే బీచెస్ అలాగే వ్యూ పాయింట్ బాగుండే బీచెస్ ఓన్లీ 6 ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే 1 పాకల బీచ్, 2 కొత్తపట్నం, 3 రామాపురం బీచ్, 3 అంటే అది చాలా బాగుంటుంది. రామాపురం బీచ్ కూడా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. 4 పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ అనుకో, అది కూడా బాగుంటుంది. 5th వచ్చేసి ఓడరేవు బీచ్, అది కూడా సూపర్ ఉంటుంది. 6 వచ్చి సూర్యలంక బీచ్, ఇది తోపు అనమాట, ఇది లాస్ట్ అండ్ తోపు ఉంటుంది. సో ఈ 6 బీచెస్ మాత్రమే క్రౌడ్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అనమాట. సో ఇందులో కొత్తపట్నం బీచ్ ఏంటంటే వ్యూ అమేజింగ్గా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో అది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే తోపు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. సో మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే గాయస్, పాకల బీచ్ని పాకల చెరువు అని కూడా ఇక్కడ వాళ్ళు పిలుస్తారనమాట. ఇది చాలా ఫేమస్ అంటే ఈ వర్డ్ కూడా చాలా ఫేమస్. అలాగే ఇక్కడ వాటర్ చాలా బ్లూగా ఉంటాయి అండ్ ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు, అంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ డెఫినెట్లీ రావాలి. ఎందుకంటే ఈ బ్లూ వాటర్, ఆ శాండ్, ఆ వ్యూ చాలా బాగుంటుంది. చూడటానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే పాకల బీచ్ అనేది ఒక ఆప్షనల్గానే పెట్టుకోవచ్చు. కంప్లీట్గా అంటే టైం ఉంది అని అంటే మీరు డెఫినెట్లీ పాకల బీచ్కి విజిట్ చేయొచ్చు. ఒకవేళ టైం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కొత్తపట్నం బీచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కొత్తపట్నం బీచ్ ఏంటంటే చాలా ఫేమస్ అనమాట. సో బట్ మీకు టైం ఉంది, మేము బీచ్ కవర్ చేయగలం, ఒక 1 డే అయినా పర్లేదు. ఎందుకంటే పాకల బీచ్కి కొత్తపట్నం బీచ్కి హార్డ్లీ ఒక 45 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఒక 1 అవర్ సమ్ చేంజ్ అయితే టైం పడుతుంది అనమాట. సో అందుకనే మీరు టైం ఉంటే ఆప్షనల్గా చూసుకోండి, లేకపోతే డైరెక్ట్ కొత్తపట్నం బీచ్కి వచ్చేసేయండి. మేము పాకల బీచ్ నుంచి అయితే ఇప్పుడు కొత్తపట్నం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఒక 45 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. హార్డ్లీ ఒక 1 అవర్ 10 మినిట్స్ అలా టైం అయితే పడుతుంది. కొత్తపట్నం బీచ్ వచ్చేసరికి సో ఒంగోలు నుంచి మనకు ఒక 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది.
కొత్తపట్నం బీచ్ ఏంటంటే ప్రధాన అట్రాక్టివ్ ప్లేసెస్‌లో అంటే ఈ ఏరియాస్‌లో ఉన్న ప్రధాన అట్రాక్టివ్ ప్లేసెస్‌లో కొత్తపట్నం బీచ్ అనేది ఒకటి. అండ్ ఇక్కడేంటంటే సమ్మర్‌లో సూపర్ చిల్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఒంగోలులో ఉన్న ఈ కొత్తపట్నం బీచ్ అయితే పక్కా విజిట్ చేయాలి బాస్. ఎందుకంటే తోపుంటదనమాట. ఎందుకు రీజన్ ఏంటంటే వాటర్ చాలా ప్యూరిటీగా ఉంటాయి. అంటే బ్లూ కలర్‌లో ఉంటాయి. అలాగే ఏంటంటే ఒక ఇసుక శాండ్ కూడా తెల్లని ఇసుక చాలా బావుంటుంది. అండ్ నేచర్ లవర్స్‌కి గానీ, ఫోటోగ్రాఫర్స్ గానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు బాస్. అందులో డోకానే లేదు. బట్ ఇక్కడున్న ఇంకొక స్పెషలైజేషన్ ఏంటంటే సూర్యోదయం గానీ, సూర్యాస్తం టైం గానీ అంటే మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఆ వ్యూ పాయింట్‌ని గనక చూస్తే మాత్రం పిచ్చి లేచిపోతదనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, అలాగే ఈ వ్యూ చూడడానికి చాలా క్రౌడ్ గూడా కొన్ని ప్లేసెస్ నుంచి అయితే వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు క్యాప్చర్ అంటే ఫోన్స్‌లో అట్లా క్యాప్చర్ చేస్తూ ఉంటారనమాట. చాలా బావుంటుంది. అలాగే క్రౌడ్ గూడా ఎక్కువ ఉంటుందనమాట. సో, ఒక ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్‌తో గానీ మీరు ఎళ్ళాలి అనుకుంటే డెఫినెట్‌లీ మీరు కొత్తపట్నం బీచ్‌నయితే విజిట్ చేయాల్సిందే. చాలా బావుంటుంది. సో, మస్త్ ఎంజాయ్ చేస్తారు మీరైతే. అలాగే మన నెక్స్ట్ విజిట్ వచ్చేసి రామాపురం బీచ్ అనమాట. ఈ బీచ్ చీరాల నుంచి అయితే హార్డ్‌లీ 3 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందనమాట. అలాగే హైదరాబాద్ నుంచి అంటే 312 కిలోమీటర్స్. అలాగే కొత్తపట్నం బీచ్ నుంచి రామాపురం బీచ్‌కి రావాలి అనుకుంటే ఒక 77 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఒక 1½ అవర్ టైం అయితే ఉంటుంది. బట్ రోడ్ మాత్రం తోపుంటది బాస్ యాక్చువల్లీ. చాలా బావుంటాయి రోడ్స్ అయితే. అండ్ అసలు ఎక్కువ ట్రాఫిక్ ఏరియాస్ గూడా మేము ఎక్కడ చూడలేదు. చాలా అంటే నీట్‌గా, క్లీన్‌గా వచ్చేసామనమాట. ఎక్కడ ఆగటాలు, చేయటాలు అలాంటివయితే మాకు జరగలేదు. అండ్ రామాపురం బీచ్ అనేది ఒక అద్భుతమైన సహజ అందాలతో, స్వచ్ఛతతో ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే రామాపురం బీచ్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే చాలా అట్రాక్టివ్ చేసే ఆ వ్యూ పాయింట్ గానీ చాలా బావుంటుంది. అట్లాగే అలలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బావుంటుందనమాట. ఒక ప్రశాంతమైన వాతావరణంకెళ్ళాలి. ఒక బ్యూటిఫుల్ విజిట్ చేయాలి. అలాగే ఆ బీచ్‌లో వాక్ చేస్తూ ఉంటే సూపర్ అనిపిస్తదనమాట. అలాగే ఇక్కడ గూడా సేమ్ కొత్తపట్నం బీచ్ లాగానే సూర్యోదయం, సూర్యాస్తం అంటే మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఆ టైంలో గనుక వ్యూ చూస్తే గూడా చాలా బావుంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే ఈ బీచ్‌నే చీరాల బీచ్ అంటారనమాట. యాక్చువల్లీ చీరాల బీచ్ అంటే వేరే ఏదో కాదు. దీన్నే రామాపురం బీచ్‌నే చీరాల బీచ్ అంటారు. అండ్ ఈ చీరాల బీచ్ నుంచి అంటే ఈ రామాపురం బీచ్ నుంచి మనం రైట్ టర్న్‌గా తీసుకుంటే హార్డ్‌లీ ఒక 3 కిలోమీటర్స్‌లో పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ అని వస్తది. లెఫ్ట్ ఎళ్తేనేమో ఆల్‌మోస్ట్ ఓడరేవు బీచ్‌కెళ్ళిపోతాం అనమాట. ఇదొక జంక్షన్ అనమాట. అలాగే గైస్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్‌లో చీరాల బీచ్ అనేది ఒక ప్రసిద్ధిగాంచిన బీచ్ అనమాట. అండ్ ఈ చీరాలలో ఇంకొక ప్రధానది ఏంటంటే చీరలు, పట్టు వస్త్రాలు తయారు చేయడంలో ప్రసిద్ధి పొందిన పట్టణం అనమాట. కానీ చీరాల బీచ్ కూడా పర్యాటకులనైతే అంటే టూరిస్టులను చాలా ఆకర్షించే ఒక ముఖ్యమైన ప్రదేశం అని చెప్పొచ్చు. అండ్ ఈ బీచ్‌కి ఏంటంటే సాఫ్ట్ సాండ్ అండ్ స్వచ్ఛమైన నీరు, ప్రశాంత వాతావరణం అనేవి దీనికి ఏంటంటే ముఖ్యంగా థింగ్స్ అని చెప్పొచ్చు. అంటే ముఖ్యమైన లక్షణాలు అని చెప్పొచ్చు. అండ్ చీరాల బీచ్ ఏంటంటే సాయంత్రం టైంలో గనక మనం వాక్ చేయడం గానీ అండ్ చెప్పాను కదా సూర్యాస్తం గానీ, సూర్యోదయం టైంలో గానీ వ్యూ పాయింట్ గానీ అండ్ ఈ బీచ్‌లో అంటే చాలామంది స్నానాలు చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదొక ప్రత్యేక అనుభూతి అని చెప్పొచ్చనమాట. అండ్ ఇక్కడ బీచ్ సమీపంలో చిన్న చిన్న రెస్టారెంట్లు, కాఫీ షాపులు గూడా ఉన్నాయి. నో వరీస్ అనమాట. మంచి ఫుడ్డే దొరుకుతుంది. అండ్ ఇక్కడేంటంటే సీ ఫుడ్ గూడా మంచి తాజాగా ఉంటాయనమాట. మనం సీ ఫుడ్ గూడా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. అలాగే ఈ రామాపురం బీచ్ నుంచి రైట్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే నేను ఇందాక చెప్పాను గదా! పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ అనేది అక్కడ మనకుందనమాట. సో, అది గూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడేంటంటే ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న రిసార్ట్స్ గూడా ఉన్నాయి. అంటే మనం స్టే చేయాలనుకునే వాళ్ళకైతే ఇక్కడ రిసార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్టే చేయొచ్చు. బట్ రిసార్ట్స్ అనేవి కొంచెం కాస్ట్‌లీ. అందుకని ఏంటంటే ఇక్కడి నుంచి హార్డ్‌లీ ఒక 8-9 కిలోమీటర్స్‌లో చీరాల మెయిన్ టౌన్‌కెళ్ళిపోవచ్చు. అక్కడ ఏంటంటే చాలా హోటల్స్ ఉంటాయి. సో, చాలా తక్కువ బడ్జెట్‌లో అక్కడ హాస్టల్స్ గానీ, హోటల్స్ గానీ, లాడ్జెస్ గానీ చాలా ఉంటాయి. మీ బడ్జెట్ ప్లానింగ్ ప్రకారం మీరైతే
హోటల్స్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా చాలా బావుంటుంది. అది కూడా మీకు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ హోటల్స్ బావుంటాయి అనేది కూడా. అలాగే గైస్ మనం ఈ రామాపురం బీచ్ నుంచి ఇప్పుడు రైట్ టర్న్ కాకుండా ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తిరిగితే మాత్రం మన హార్డ్లీ ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మనకు ఓడరేవు బీచ్ అనేది వచ్చేస్తదనమాట. ఓడరేవు బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. క్రౌడ్ కూడా ఎక్కువగానే వస్తుంటారు. అండ్ ఇది ఒక మినీ పోర్ట్ అని చెప్పొచ్చు ఓడరేవు బీచ్ అనేది. ఏంటంటే ఇక్కడే చేపలు పట్టడం అంతా ఎక్స్‌పోర్ట్స్ అని ఇక్కడ బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎండు చేపలు అంటారు కదా! అలా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయన్నమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఎండు చేపలకు సంబంధించినవైతే ఇక్కడ దొరుకుతాయి. సో, ఇక్కడ తప్ప మనకి ఏ బీచ్‌లో అయితే ఇవి దొరకవనమాట. ఓన్లీ ఓడరేవు బీచ్‌లో మాత్రమే దొరుకుతాయి. సో, ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడేంటంటే బీచ్ కూడా చాలా బావుంటుంది. క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మా బీచ్ విజిట్స్ అయిన తర్వాత మేము కంప్లీట్‌గా చీరాలలోకైతే వెళ్ళిపోతున్నాము. అంటే చీరాల బీచ్ నుంచి అయితే చీరాల టౌన్‌లోకి వెళ్తున్నాం స్టే చేయడానికి. అలాగే ఫుడ్ ఏంటంటే మాకు అభిరుచి హోటల్ అని చీరాల టౌన్ మెయిన్ సిటీ సెంటర్‌లో ఉంటుందన్నమాట. ఇది చాలా ఫేమస్ హోటల్ అంట. దీనికి చాలా నేమ్ ఉంది. సో, మేము కూడా విజిట్ చేసి మేము కూడా అయితే ఈ హోటల్‌లో టేస్ట్ చేయడం అయితే జరిగింది. బాస్ సీరియస్ చెప్తున్నా తోపు అనిపించింది టేస్ట్ అయితే. సీ ఫుడ్ చాలా బాగుంది. అలాగే మాకు అక్కడ నియర్ బై ఒక హోటల్ అయితే దొరికింది విహారీ ఇన్ అని. చాలా బాగుంది. హోటల్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చింది. అండ్ మీరు గనక మన సబ్స్క్రైబర్ అని గనక మీరు అక్కడ చెప్పగలిగితే మీకు ఒక 10-20% డిస్కౌంట్ అయితే వస్తుంది. జస్ట్ ఫర్ నామినల్. అలాగే మాకు హోటల్‌లో దిగంగానే మాకేమైందంటే నా ఫ్రెండ్ ఏం చేశాడంటే లాక్ లోపల పెట్టంగానే సెంటర్ లాక్ అయిపోయిందనమాట వెహికల్. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మేము చాలా బాగా ట్రై చేసాం. తర్వాత హోటల్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయనే ఒక మెకానిక్‌ని అయితే పిలిపించారు. ఆ రోజు సండే అనమాట. యాక్చువల్లీ సండే రోజు చీరాలలో ఏ షాప్స్ ఓపెన్ చేయరంట. సో, మాకు అదే రోజు తెలిసింది. సో, ఆయనే ఒక ఫ్రెండ్ సర్కిల్ త్రూలో చాలామంది కాంటాక్ట్ చేసి ఒక మెకానిక్ తెప్పించి ఫైనల్‌గా అయితే వచ్చేసిందనమాట. సో, అలా మేము నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ మేమైతే బాపట్లకి వెళ్ళిపోతున్నాం అనమాట. చీరాల నుంచి బాపట్లకి ఆల్రెడీ 16 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఒక 20 మినిట్స్‌లో అయితే జర్నీ చేసేయచ్చు మనం. సో, బాపట్లలో చాలా ఫేమస్ ఏంటంటే సూర్యలంక బీచ్ చాలా బాగుంటుంది. సో, మేమేం చేసాము కానీ చీరాల నుంచి మనం సూర్యలంక బీచ్‌కి వెళ్ళాలనుకుంటే ఒక 24 కిలోమీటర్స్ అయితే పడుతుందనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది. రోడ్స్ కూడా నో వరీస్ బాస్. రోడ్స్‌లైతే తోపున్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది రోడ్స్ కూడా యాక్చువల్లీ. అంటే ఎక్కడ స్టక్ అవ్వటం అనేది లేదు యాక్చువల్. మా ట్రిప్‌లో మేము ఎక్కడ స్టక్ అవ్వలేదు. ఈవెన్ సిగ్నల్స్‌లో కూడా ఎక్కువ ఆగలేదనమాట. రోడ్స్ చాలా బాగుంది. ఇప్పుడు మనం సూర్యలంక బీచ్‌కి అయితే రీచ్ అయిపోయాం. అన్ని బీచెస్ కంటే సూర్యలంక బీచ్‌లో ఏంటంటే క్రౌడ్ ఎక్కువ. అలాగే షాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే చైర్స్ కానీ అలా ఇక్కడ చాలా అందుబాటులో ఉంటాయి అన్నమాట. థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్స్ అయితే ఉన్నారు మేమైతే వెళ్ళిన రోజునైతే. ఆ రోజు అందరికీ అంటే వీకెండ్స్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండడం జరిగింది. సో, నామినల్‌గా ఏంటంటే ఇక్కడ క్రౌడ్ సూర్యలంక బీచ్‌లో ఎక్కువే ఉంటారు. అలాగే బైక్ రైడ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మోటార్ బైక్ రైడ్స్ బాగా చేయొచ్చు. సో, ఎవరన్నా కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈ సూర్యలంక బీచ్ స్పెషల్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాలు అంటే ఏపీలో ఉన్నవాళ్ళు, ఒంగోలులో ఉన్నవాళ్ళు, అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్‌లో నుంచి అలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారంట ఫారినర్స్ కూడా. సో, ఈ బీచ్ చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాస్‌లో. సో, అందుకనేంటంటే ఇక్కడికి క్రౌడ్ ఎక్కువగా రావటం, చాలా ఎక్కువ ఎంజాయ్ చేయటం అనేది జరుగుతుందనమాట.
సో గైస్ ఇక్కడి నుంచి మేము సూర్యలంక బీచ్ నుంచి మేమైతే బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నాము. బాపట్ల బీచ్ తోపు ఉంటుందని ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట. సో నేను కూడా కొన్ని వీడియోస్ చూసాను. సో దాన్ని బేస్ చేసుకుని అయితే మేము బాపట్ల బీచ్కి రీచ్ అయిపోయాం. కానీ గైజ్ మనం అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. బాపట్ల బీచ్లో ఎవ్వడు ఉండడు. అసలు బాపట్ల అది బీచే కాదు, మామూలుగా అది ఎంత ఎంటీ ఉంటుంది. బట్ క్రౌడ్ చాలామంది తెలియక అక్కడికి రావటం, అక్కడ ఉన్న వాళ్ళని అడగటం, రివర్స్ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న 10 minutesలోనే చాలా కార్లు అయితే అక్కడికి రావటం, అడగటం, రివర్స్ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో బాపట్ల బీచ్లో ఏమీ లేదు, నథింగ్, ఇట్స్ ఎంటీ అనమాట. దయచేసి అది డెలీట్ చేసేయండి మీ మైండ్లో నుంచి. సో అలా మేము చీరాల, బాపట్ల 2 ఏరియాస్ని కంప్లీట్ బీచెస్ని అయితే కవర్ చేసాం. అక్కడున్న తోప్ బీచెస్లో ఏంటంటే 6 బీచెస్ చాలా ఫేమస్. ఆ 6 బీచెస్ చాలా బాగుంటాయి. సో డైరెక్ట్గా చీరాల ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ రామాపురం బీచెస్కిను అలాగే వెళ్ళిపోండి, అక్కడ చాలా బాగుంటుంది. అట్లాగే ఓడరేవు బీచ్ కవర్ చేయండి. లేదు బాపట్ల వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్గా సూర్యలంక బీచ్ కవర్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.